మీరు మన కంపెనీలోకి 4 కుర్రోళ్ళు కావాలన్నారు కదా, వీళ్ళు మన కంపెనీలో పనిచేస్తారంట సార్. నమస్తే సార్. నమస్తే సార్. గార్మెంట్ కంపెనీలో మీరు ఎప్పుడైనా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉందా? నాకుంది సార్. ఎస్ఆర్ఎస్ కంపెనీలో 4 ఇయర్స్ జాబ్ చేశాను సార్. మరి నువ్వు? ట్రిమ్మింగ్ సెక్షన్ లో ఎక్స్పీరియన్స్ ఉంది సార్. మరి మీ ఇద్దరి సంగతి ఏంటి? నాకే అనుభవం లేదు సార్. నాకు కూడా లేదు సార్. ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఓకే, ఈ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళతో ఏం పని చేపిస్తాంరా? సార్ వీళ్ళు ఎంత పని చేయటానికైనా రెడీ, ఎన్ని ఓటీలైనా చేస్తారు, ఎంత జీతం ఇచ్చినా వర్క్ చేస్తానంటున్నారు సార్. కొత్త వాళ్ళైనా పని నేర్చుకుంటారు సార్. పని నేర్పితే నేర్చుకుంటారా? నేర్చుకుంటాం సార్. ఇది లేడీస్ ఎక్కువ మంది పనిచేసే ప్లేస్, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, పని మాత్రమే చేయాలి. ఓకే సార్. పని వదిలేసి సెల్ ఫోన్ నొక్కుంటూ ఉండకూడదు, నాకు అస్సలు నచ్చదు. అర్థమైందా? అర్థమైంది సార్. పని నేర్చుకున్న తర్వాత వేరే కంపెనీకి పారిపోకూడదు. అలాగే సార్, మేము ఇక్కడే పని చేసుకుంటాం. విశ్వం, సార్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని ప్యాకింగ్ సెక్షన్ లో వేసేయి, ఈ ఇద్దరిని కటింగ్ సెక్షన్ లో వేసేయి. అలాగే సార్. విశ్వం, ఈ 4 ఎలా వర్క్ చేస్తుండ్రో నాకు తెలియాలి. వీళ్ళు కటింగ్ చేసిన పీసుల్ని వేరేగా ఉంచు. కటింగ్ అయిన పీసులు చూసేది అశ్విన్ గారు సార్. ఇప్పుడు నేను వెళ్ళి అడిగితే అతను ఏమంటాడో. అవన్నీ నేను చూసుకుంటా లేరా? అలాగే సార్. తీసుకెళ్ళు. పదండి ఏ విశ్వం, సార్. మీరు వెళ్తున్నా, నేను వస్తాను. ఓకే సార్. ఈ 4 మనం చెప్పినట్టు వింటారుగా? సార్ వీళ్ళకి మీ గురించి ముందే చెప్పి తీసుకొచ్చాను సార్.